25వ శ్లోకం. అవ్యక్తో యమ చింత్యో యమ వికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు మార్వాసి. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పురహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకొనిన తరువాత నీవు దేహము కొరకు దుఃఖించకూడదు. భాష్యము. ఇదివరకే వర్ణింపబడినట్లు ఆత్మ పరిమాణము మన భౌతిక గణనకు ఎంత సూక్ష్మమైనదంటే అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని చేతనైనా అది కనబడదు. కనుక అది అగోచరము. ఆత్మ ఉనికికి సంబంధించినంత వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణము మినహా ఎవ్వరూ దానిని ప్రయోగాత్మకంగా నిరూపించలేరు. ఈ సత్యాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే అనుభూతి ద్వారా ఆత్మ యథార్థమే అయినా దాని అస్తిత్వ అవగాహనకు వేరే మార్గమే లేదు. కేవలము ఉన్నతమైన ప్రామాణికతపై ఆధారపడి మనము తప్పక అంగీకరించవలసినవి ఎన్నో ఉంటాయి. తల్లి ప్రామాణికతను ఆధారంగా చేసుకుని తండ్రి ఉనికిని గుర్తించవలసి ఉంటుంది. తండ్రి ఉనికిని అర్థం చేసుకోవడానికి తల్లి ప్రామాణికత తప్ప వేరే మార్గమే లేదు. అదేవిధంగా ఆత్మ అవగాహనకు వేదాధ్యయనము తప్ప వేరే మార్గమే లేదు. అంటే ఆత్మ మానవుల ప్రయోగాత్మక జ్ఞానానికి అందనిది. ఆత్మ చైతన్యము, చైతన్య సహితము అని వేదాలు కూడా ఇదే చెప్పాయి. మనము దానిని అంగీకరించాలి. దేహంలో మార్పులు జరుగుతాయి, కానీ ఆత్మలో మార్పు ఉండదు. శాశ్వతంగా మార్పు లేనిదిగా ఆత్మ అపరిమితుడైన భగవంతునితో పోలిస్తే అణువుగా నిలిచి ఉంటుంది. భగవంతుడు అనంతమైనవాడు. అణు ఆత్మ సూక్ష్మమైనది కనుక మార్పు లేనట్టి సూక్ష్మమైన ఆత్మ ఏనాడునూ ఆనందాత్మతో లేదా భగవానునితో సమానము కాదు. ఆత్మ యొక్క స్థిరత్వ భావాన్ని ధృవపరచడానికి ఈ భావన వేదాలలో నానా రకాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పబడింది. ఒక విషయాన్ని మనం దోషరహితంగా బాగా అర్థం చేసుకోవడానికి తిరిగి చెప్పడం అవసరం అవుతుంది. ఇక్కడితో భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 25 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇక్కడితో ఆపుతున్నానండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.